చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు. నిజంగా కూడా ఎంత ఎమోషనల్ అంటే ఇందాక ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అంతే ఎమోషన్లో ఉన్నారు. ముఖ్యంగా నాకు పెద్దగా కథలు చదివిన సినిమాలు చూసిన ఆ ఎమోషన్ని నేను భరించలేను. అందుకే నేను సినిమాలు చూడను జనరల్గా. ఈ మధ్యన సినిమాలు చూస్తున్నా. మిత్రుడు రమేష్ చెప్పినట్టు నా మిత్రుడి ద్వారా రమేష్ వచ్చి మేము ట్రైలర్ అంటే నాకు పెద్దగా సినిమాలు అంటే తెలియదా, నేను ట్రైలర్లు ఏం చూస్తాము అనుకొని చూశాను. కానీ ఆ 3 నిమిషాలలో ఇవాళ ఉన్న 90 నిమిషాల సినిమాని చూపించడమే కాకుండా ఒక 900 సంవత్సరాల కళని ప్రదర్శించేటువంటి దృశ్యాన్ని చూపించినారు నాకు. ఇవాళ కూడా ఇప్పుడు కూడా మా అశోక్ పాట కానీ లేదా అందులో ఉన్న ప్రతి యాంగిల్ కూడా కదిలించేటువంటి సినిమాని తీసినారు. తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి ఈ సినిమా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని చీకట్లకు వెలుగునిచ్చేటువంటి ఒక కొత్త సంస్కృతికి, ఒక కొత్త సాంస్కృతిక సాధనంగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మా పద్మశాలీలు కొంచెం తెలివైన వాళ్ళు, అంటే కొంచెం అంటే రాములు కోపం వస్తే ఎక్కువ తెలివైన వాళ్ళు. కానీ అంటే కళారంగంలో అద్భుతమైనటువంటి సృజనకారులు కూడా వాళ్ళు. అది ఏ కళ అయినా సరే. ఇవాళ తెలంగాణలో చిత్రకళ, హస్తకళ అనుకుంటే లక్ష్మణ్ మించిన మనిషి లేడు. సాహిత్యం, పాండిత్యం అంటే నాకు తెలిసి రాములను మించిన తెలుగు ప్రొఫెసర్ లేడు. అట్లనే పాత్రికేయ రంగంలో కూడా అన్ని రకాల కళలలో వాళ్ళు ముందున్నారు. మేము వారిని నిజంగానే ఒకప్పుడు ఒక బ్రాహ్మణ సంస్కృతికి ఎట్లాగా కొంతమంది ప్రతినిధులు అనుకున్నారో మేము వాళ్ళను ప్రతినిధులు అనుకుంటున్నాం. ఈ సృజన రంగానికి సినిమా రంగంలో కూడా అటువంటి ధోరణే కనబడుతుంది. అది ముందుకు పోవాలని, అది మిగతా జీవితాలకు కూడా వెలుగును ఇవ్వాలని, ఈ తమసోమ జ్యోతిర్గమయ దానికి అంకురం కావాలని నేను భావిస్తున్నాను. అశోక్ కథలు ఆయన చిన్నప్పటి నుంచి మేము చదువుతూనే ఉన్నాం. ఇవాళ ఆయన పాట చాలా హృదయానికి హత్తుకునేటువంటి విధంగా ఉంది. అదేవిధంగా హీరో నటన కానీ లేదా హీరో తల్లిగా నటించినటువంటి, నేను నిజంగానే ఆశ్చర్యపోతున్నాను. మీరు ఒక్క నిమిషం ఏంటండమ్మా, ఈమె ఆ సినిమాలో ఉందంటే కూడా మనం నమ్మలేము ఇప్పుడు. అంటే సినిమా అనేది అంత మాయా జగత్తు అనేది అర్థమైంది. ఈ సినిమా ద్వారా రమేష్ మంచి విజయాన్ని సాధించాలి. అంతకంటే ముఖ్యంగా విజయ్, నీకు మంచి భవిష్యత్తు ఉంది. తెలంగాణ దర్శకులకు ఎంతటి ప్రతిభ ఉందో, ఎంతటి దూరదృష్టి ఉందో ఈ ఒక్క సినిమా ద్వారా నిరూపించుకున్నావు. డెఫినెట్గా నీకు మంచి విజయం చేకూరాలని, అదేవిధంగా ఈ సినిమాని నిర్మించినటువంటి రమేష్ మరిన్ని చిత్రాలను కూడా నిర్మించి అన్ని సామాజిక అంశాలతో ముందుకు రావాలి. నిజంగానే 100 సంవత్సరాల తెలుగు సినిమాలో నేను ఇంతటి కళా నైపుణ్యం ఉన్నటువంటి ఒక వృత్తి జీవితాన్ని వ్యక్తపరిచినటువంటి సినిమా చూడలేను. ఇది ఒక గుణపాఠం కావాలి తెలుగు పరిశ్రమకి, తెలుగు చిత్ర పరిశ్రమకి. ఇదొక వెలుగురేఖ కావాలి తమసోమ జ్యోతిర్గమయ అనేటువంటిది. ఇది ఇక్కడితో ఆగకుండా ఇంకా మిగతా దానికి పోవాలి. మ్యూజిక్ అయితే మేము అక్కడ కూర్చున్నాం, నేను శేఖర్ రెడ్డి, ప్రతి ఫేజ్ని మేము చాలా ఎంజాయ్ చేసినాం. అంటే ఒక ఒరిజినల్ ట్యూన్స్, ఒరిజినల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు అద్భుతంగా ఆవిష్కరించినారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మనస్ఫూర్తిగా, అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్, నేను మా ఇంటికి వీళ్ళు వచ్చినప్పుడు మా లక్ష్మణ్ అన్న ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు దీనిలో అని అడిగాను. నేను అడిగితే అన్న అమెరికాలో ఉన్నాడు, లేకపోతే ఇంకేదో బిజీగా ఉన్నాడు అని చెప్పినారు. కలర్స్ మాత్రం అంటే ఆర్ట్ డైరెక్టర్ చేస్తాడేమో నేను అనుకుంటున్నాను. నేను ఆ సెలెక్షన్ ఆఫ్ కలర్స్, ఆ మొత్తం ఓవరాల్గా ఆ క్యాన్వాస్ మీద వేసినటువంటి పిక్చర్ అనేటిది ఈ సినిమాకు కళ అనేటువంటిది ఇదే ఒక కళ. ఈ చిత్రం సబ్జెక్టే ఒక కళ. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆవిష్కరించి అసలు మొత్తం పోచంపల్లికే కొత్త రంగులు అద్దినట్టుగా మీ ఆర్ట్ డైరెక్షన్ ఉంది. అదేవిధంగా ప్రతి యాక్టర్ ఒక హీరో అద్భుతం. నిజానికి యంగ్ బాయ్, మంచి ప్రామిసింగ్ యాక్టర్స్ ఉన్నారు. నాకు హీరో ఫ్రెండ్ చాలా బాగా నచ్చినాడు. నువ్వు కాదా? యా, ఆ అబ్బాయి కూడా ఆయన ఈజ్ కానీ మాటలు కూడా, నిజానికి మాటలు ఎవరు రాసినారో కానీ, అంటే మొదట్లో కొన్ని చోట్ల అండి అని వచ్చింది, కానీ అండి ఒకటి కొంత ఎందుకో ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఎందుకంటే రాన్రీ అంటే మోట అనుకున్నారేమో మీరు. కాదు, మనం రాన్రీ పోన్రీ అని అంటాము, దానిలో మోటేం లేదు. గుడ్. అయినా కూడా సిచ్యువేషనల్గా మాటల్ని అప్పటికప్పుడు పలికించిన పద్ధతి,
అవసరం లేని ఒక్క మాట కూడా నాకు వినిపించలేదు. మా మిత్రుడు కూడా దీనిలో యాక్ట్ చేసినాడు. మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది తెలంగాణ సినిమాకే కాదు, భవిష్యత్తులో తెలుగు సినిమాకు దిక్సూచి కావాలని, ఆ దిక్సూచి తెలంగాణ సినిమా కావాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులందరినీ, ముఖ్యంగా నాకు ఈ టీంను పరిచయం చేసినటువంటి మా మిత్రుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.